ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 కోసం తుంగభద్ర వారియర్స్ క్రికెట్ జట్టు తమ కొత్త జెర్సీని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుంగభద్ర వారియర్స్ యాజమాని శేషకుమార్ మాట్లాడుతూ, తుంగభద్ర వారియర్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆడే ఒక క్రికెట్ జట్టని, దీనికి కో ఓనర్గా శేషకుమార్, సహ యజమానిగా సిద్ధార్థ మురకొండ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ జట్టు ఏపీఎల్ సీజన్ 4లో స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఆడుతోందని, ఈ రోజు నుండి ఈ నెల 23వ తేదీ వరకు 7 టీమ్స్ ఆడుతారని చెప్పారు. ఈ మ్యాచ్లు అన్నీ కూడా ఏసీఏ, వీడీసీఏ స్టేడియంలో ఆడుతాయని చెప్పారు. తుంగభద్ర వారియర్స్ కు సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 వరకు మ్యాచ్ జరుగుతుందని, ఫైనల్ మ్యాచ్ ఈ నెల 23న జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఏజీ ప్రదీప్, కెప్టెన్ మహిబ్ కుమార్, కో ఓనర్ శేషకుమార్, విజేత సూపర్ మార్కెట్ ఓనర్ సిద్ధార్థ్ మురకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్లో గెలుపొంది ట్రోఫీని సాధిస్తామని తుంగభద్ర వారియర్స్ కోచ్ ఏజీ ప్రదీప్, కెప్టెన్ మహిబ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ కోచెస్ కానీ అదే టీంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ కొత్త తరహా ఈ టోర్నమెంటు రావడం అనేది చాలా సంతోషం. అటు స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున క్రీడలకి, ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ క్రీడలకు పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఏసీఏ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియంస్ కూడా నిర్మాణాలు చేయడం, అలాగే ఎక్కడికక్కడే ప్రతి జిల్లాలో కూడా స్టేడియంస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఏసీఏ ఫ్యూచర్లో ఇండియాలో మంచి రోల్ ప్లే చేస్తుందని నేను ఆశిస్తూ, తుంగభద్ర వారియర్స్కి అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరొకసారి శేషు ఫ్రాంచైజర్కి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ తప్పకుండా ట్రోఫీ సాధిస్తారని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ టీంకి ఆడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము లాస్ట్ 1 వీక్ నుంచి క్యాంప్ చేస్తున్నాం. తుంగభద్ర వారియర్స్ క్యాంప్ స్టార్ట్ అయింది మాకు 1 వీక్ బిఫోర్. ఆ క్యాంప్లో మేము మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, మా హాస్పిటాలిటీ కానీ చాలా బాగా చూసుకున్నారు. దానికి మేము తుంగభద్ర వారియర్స్ అఫీషియల్స్కి కానీ, ఓనర్స్కి కానీ, స్టాఫ్కి కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ టోర్నమెంట్కి వస్తే మా ప్లాన్స్ ఒకటే, మా టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో. సో మేమందరం క్యాంప్ చేసినప్పుడు కూడా మా స్ట్రాంగ్ జోన్స్ ఏంటి అవన్నీ కూడా బాగా చూసుకున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఖచ్చితంగా కప్ తీసుకొని వస్తాం.